ప్రారంభం చేసినాం. అంటే అది వరకు వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా మేము చూసినప్పుడు మావోయిస్టులకు ఈ ప్రభుత్వ దళాలకు మధ్య కాల్పులు జరుగుతున్నాయి, మావోయిస్టులు చనిపోతున్నారు. ఒకటి సందర్భంలో కొంతమంది కానిస్టేబుల్స్ కూడా చనిపోవడం జరిగింది. తర్వాత అమాయకులైనటువంటి ఆదివాసులు కూడా కొన్ని పోలీసులు అరెస్ట్ చేయడము, తీసుకెళ్లడము, లాకప్లో పెట్టడము, చిత్రహింసలు చేయడము, అనేక విషయాలు మేము గమనించిన తర్వాత ఈ ఘర్షణ ఎటుదారి తీస్తుంది. దీనివల్ల సమాజానికి ఏదైనా మేలు జరుగుతుందా? మరి ప్రాణాలు పోతున్నాయి. ఎవరి ప్రాణమైనా కావచ్చు, అది మావోయిస్ట్ ప్రాణమైనా, ఒక కానిస్టేబుల్ ప్రాణమైనా, ఒక ఎస్ఐ ప్రాణమైనా, లేదా ఒక ఆదివాసీ ప్రాణమైనా, ప్రాణం చాలా విలువైంది. భారత రాజ్యాంగం జీవించే హక్కును ఒక ప్రాథమిక హక్కుగా గుర్తించింది. అలాంటి సందర్భంగా ఈ ప్రాణాలు పోకుండా ఇలా నివారించవచ్చు అని మేము ఆలోచించినాం. మాకు ఏంటంటే ఈ దేశంలో అనేక చోట్ల ఉగ్రవాద సంస్థలకు ప్రభుత్వానికి మధ్య చర్చలు జరిగిన అనేక సంఘటనలు ఉన్నాయి. కూర్గాల్యాండ్లో కావచ్చు, నాగాల్యాండ్లో కావచ్చు, మణిపూర్ ప్రాంతంలో, అస్సాంలో అనేక చోట్ల కొన్ని సంస్థలు వచ్చినాయి. వాళ్ళు సాయుధ తిరుగుబాటు చేసినారు, వాళ్ళు కొన్ని హక్కుల కోసం పోరాడారు, ఘర్షణ జరిగింది. అక్కడ కూడా అన్ని సందర్భాల్లో దాదాపు కేంద్ర ప్రభుత్వాలు అందరూ బోడోల్యాండ్ వాళ్ళతో, నాగాల్యాండ్ వాళ్ళతో, గూర్ఖాల్యాండ్ వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళతో ఒక పరిష్కార మార్గానికి రావడం. చాలామంది తమ సాయుధ పోరాట మార్గాన్ని వదిలిపెట్టి, ఆయుధాలను వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో రావడం.